ఎప్పుడు కనపడ్డారు. చాలా సంతోషం. నమో నారాయణ గురువు గారు. ఓం నమో నారాయణ. నాకు బుధవారం రాత్రి కోనేరులో ఏదో పూజలు జరిగి ఆ తర్వాత విగ్రహాన్ని కోనేరులో స్నానం చేస్తున్నట్టు, తర్వాత గుడికి ఎడం పక్కన ఎక్కువ కలశాలు మండపంలో ఉన్నాయి గురువు గారు. ఇవి ఇక్కడ అడ్డుగా ఉన్నాయి. అభిషేకానికి ఎలా పంపించాలి ఈ రోజు అంటే, గుడి వెనక నుంచి లోపలికి అభిషేకం చేసుకోవడానికి వెళ్ళి బయట నుంచి అభిషేకం చేసుకుని వచ్చినట్టు వచ్చింది గురువు గారు. నమో నారాయణాయ. లక్ష్మీ నరసింహ స్వామి వారు కనిపించారు గురువు గారు. నారాయణయ్య, నేను ఫస్ట్ టైం వస్తానండి. నేను యాంగ్లోకి వెళ్ళిన నుంచి నాకు మామూలు కుమార్స్వామి గారు కనిపించారు. అద్భుతం అద్భుతం అద్భుతం. ఆయన ఉంటుంది కదండి, ఆయన అలాగే కనిపించారు. ఓకే ఓకే. నేను అనుకున్నది నెరవేరలేదు ఏంటి స్వామి, ఇలాగా ఉంది ఏంటని నేను కళ్ళు మూసి ధ్యానం చేస్తున్నాను. అప్పుడు ధ్యానం చేసినప్పుడు కూడా నాకు చీకటిగా కనిపించింది. నిజంగా ఇప్పుడు 9 ప్రదక్షిణాలు చేశాను. 9 వారాలు కూడా అయిపోయినాయి ఈ రోజుతో. మొత్తం మా ఫ్యామిలీని తీసుకుని వచ్చాను. అయితే ఇప్పుడు నేను కూర్చొని ధ్యానం చేస్తుంటే నరసింహస్వామి నిజ స్వరూపం కనిపించింది. నిజంగా నాకు ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నారాయణ ఆంజనేయ స్వామి బంగారం ముందుగా కూర్చొని కనిపించారు స్వామి. చాలా సంతోషం. నువ్వు ఉన్న పరిస్థితి అది బంగారులా కనిపించారు. చాలా సంతోషం. లక్ష్మీనరసింహస్వామి కంచి కట్టుకొని ఇలా జంగి వేసుకొని కనిపించారు స్వామి. కనక మహాలక్ష్మి విగ్రహ రూపంలో కనిపించిందండి. చాలా సంతోషం. ఓం నమో నారాయణాయ. నాకు స్వామి కనిపించారు. నమో గురుగారు అండి. నాకు చెరువులో స్నానం చేసినట్టు కనిపించారండి. చాలా సంతోషం అమ్మా. నారాయణ, నాకు ముందు లక్ష్మీనరసింహ స్వామి రామవారు కనిపించారు, కదా శివపార్వతులు కనిపించారు. చాలా సంతోషం అమ్మా. అలాగే తల్లి. నారాయణయ్య గురుగారు, నాకు లక్ష్మీనరసింహ స్వామి నేత్రాలు కనిపించారు. నారాయణ